మళ్ళీ చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకల్లాడుతున్నాయి. సింగిల్ స్క్రీన్లు అలాగే మల్టీప్లెక్స్ల్లో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది ఇండస్ట్రీకి. శేఖర్ కమ్ముల సినిమాకి టాక్ మెల్లగా స్టార్ట్ అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుందనే తెలిసిందే. ఇక కుబేరా కూడా అలాగే జోరు చూపిస్తోంది. ఇక మంచి కలెక్షన్లు, పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేరా సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. ఇక 3 రోజులకి అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్ తీసుకువచ్చింది. 4వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు ప్రతి షోకి పెరుగుతూ ఉన్నాయి. మంచి కలెక్షన్స్ మార్క్ అందుకుంటోంది. ఇక కుబేరా రికార్డులు క్రియేట్ చేస్తోంది. శేఖర్ కమ్ముల, ధనుష్ నా కెరీర్లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిందనే చెప్పాలి. ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే $1.5 మిలియన్ మార్క్ దాటేసింది. శేఖర్ కమ్ముల సినిమాలు ఓవర్సీస్లో $1 మిలియన్ క్లబ్లో చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి. ఈసారి కుబేరా కూడా గంటల వ్యవధిలోనే చేరి హిస్టరీ క్రియేట్ చేసింది. కుబేరా సినిమాకి యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది. టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది. థియేటర్లు కలకల్లాడుతూ ఉన్నాయి. ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగబోయింది. ఇప్పుడు కుబేరా మంచి టాక్తో వీకెండ్ మొత్తం అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి. ఇక డ్రైడైగా ఉండేటటువంటి మండే కూడా అదరగొట్టేసింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ల్లో కుబేరా ఇప్పుడు సూపర్గా ఆడుతోంది. నైజాంలో అయితే బుకింగ్స్ అదిరిపోతున్నాయి. 7 కోట్లకు పైగా ఇక్కడ వస్తువులు వచ్చిన టాక్. ఇక విశాఖ, నెల్లూరు, హైదరాబాద్, వరంగల్, గోదావరి జిల్లాల్లో మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కుబేరాకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజు 30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. 2 రోజులకి 51 కోట్లు. ఇక 3వ రోజుకి సినిమా మరో 23 కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక 4వ రోజు నేడు 18 కోట్ల కలెక్షన్ మార్క్ అందుకోవచ్చు అంటున్నారు అనలిస్టులు. 100 కోట్ల క్లబ్లోకి చాలా వేగంగా చేరుకోవచ్చు. ఇక వచ్చే వారం కన్నప్ప రిలీజ్ ఉంది. అప్పటి వరకు ఈ సినిమానే కింగ్ అని చెప్పాలి వసూళ్ల పరంగా. గంటకి బుకింగ్స్ పెరుగుతున్నాయి. ఓవర్సీస్లో $1.65 మిలియన్ దాటింది అక్కడ. ఇక 1 మిలియన్ టికెట్ సేల్ కూడా దాటింది. కోలీవుడ్లో 4 లక్షల టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తమిళనాడులో కూడా 2వ రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అక్కడ కూడా కలెక్షన్లు జోరు అందుకున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో సినిమా బలమైన ప్రదర్శన చేస్తోంది. ధనుష్, నాగార్జున కెరీర్లో ఉత్తమ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది సినిమా.